ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, జాలిగల దేవుడవు నాయన. నీ మహాకృప, వాత్సల్యత, ప్రియమును బట్టి, కరుణను బట్టి మేమును స్తుతిస్తున్నాం ప్రభువా, మేమును గణపరుస్తున్నాం ప్రభువా. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో బిడ్డలందరినీ నడిపించండి. ఒక్కొక్కరిలోనూ ఆత్మీయ జీవిత అభివృద్ధిని దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ వాక్యము నీ బిడ్డల జీవితాలకు అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మీ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి బాబు. అనేక ఆత్మలను రక్షించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. చెక్కుకున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమకు మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని, ప్రేమకు మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ. ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ
పిలుచుచున్నది, ప్రేమలో గిలిలో బంధించుచున్నది. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమలో గిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేదని కలవరిస్తుంది ప్రేమ. ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలూరి పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. పగలూరి పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. కలవరిస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి 4వ అధ్యాయం మొదటి వచనం. బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడవడను లేకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నారు దేవుని వాక్యములో, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. బాధింపబడువారు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధింపబడువారు శ్రమల చేత, శోధనల చేత, వ్యాధుల చేత, కష్టముల చేత, నష్టముల చేత బాధింపబడుతూ ఉన్నవారు, అలా మనుష్యుల చేత బాధింపబడుతూ ఉన్నవారు, ఆదరించే దిక్కు లేక అలాంటి వారు, వారిని ఆదరించేవారు ఎవరు లేక, ఆదరించే దిక్కు లేక ఎవరికి చెప్పుకుంటారండి? వాళ్ళకి దిక్కు అనేది లేదు. ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. ఏడవడమే తప్ప ఇంతకంటే వారికి మరి ఏమీ లేదు. ఏడుపొకటే మిగిలింది. దుఃఖమే, రోదనే దుఃఖమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువారెవడునో లేకపోయాను. వారిని బాధ పెట్టేవారు ఎవరు అంటే బలవంతులు. వారు బలవంతులు గనుక ఆదరించేవాడెవడును లేకపోయాను. బలవంతుడు, ఆ బాధ పెట్టేవారే బలవంతులైతే ఇంక ఎవరు ఆదరిస్తారు? బాధ పెట్టేవారు బలవంతులుగా ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఆదరించలేరు, తోడుగా రాలేరు, సహాయపడారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా,
వారిని ఆదరించే వాళ్ళు లేకపోయాను, ఎవరు ఉండరు. కనుక వాళ్ళ కష్టం, వాళ్ళ బాధలు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ బాధలు, వారు అనుభవించేవన్నీ ఆ బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఎవరికి చెప్పుకున్నా ఎవరు కూడా ఆదుకునేవారు లేరు. ఆదరిస్తారు అంటే ఆదరించేవారు లేరు. ఇక ఏం చేయాలో తాచని పరిస్థితుల్లో వారు ఏడవడమే తప్ప, దుఃఖపడమే తప్ప, కన్నీళ్లు కార్చడమే గాని ఇంకేమీ వారి జీవితంలో కనబడడం లేదు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ విధంగా బాధపడుతూ ఉన్నావో, బాధింపబడుతూ ఉన్నావో నీ జీవితములో నీ కుటుంబములో భర్త చేత బాధింపబడుతూ ఉన్నావు, భార్య చేత బాధింపబడుతూ ఉన్నావు, పిల్లల చేత బాధింపబడుతూ ఉన్నావు. వృద్ధాప్యం వచ్చిన తరువాత ఆ పెద్దవారైన వాళ్ళు బాధింపబడుతూ ఉంటారు ఇంట్లో ఉన్న ఆ మనుష్యుల ద్వారా. ఎందుకంటే వయసులో ఉన్నవారు వృద్ధులను బాధ పెట్టడానికి వాళ్ళకి ఏ మాత్రము వెనకాడరు. ఎందుకు అంటే వాళ్ళు బలంగా ఉన్నారు గనుక, వాళ్ళు బలవంతులు గనుక వృద్ధుల్ని బాధ పెడతారు. అలా నీ కుటుంబములో, నీ జీవితములో సోదరుడా సోదరి, ఏ విధంగా నీవు బాధ పెట్టబడుతూ ఉన్నావు, నిన్ను బాధ పెట్టేవారు బలవంతులే. ఇక నిన్ను ఆదరించేవారు ఎవరు? ఎవరికి చెప్పినా ఎవరు కూడా ఏమీ సహాయం చేయరు, ఏ విధంగానూ నిన్ను ఆదరించరు. నీ పక్షమున మాట్లాడే వాళ్ళే ఉండరు. ఎందుకంటే బలవంతుల పక్షంగానే మాట్లాడతారు కానీ బలహీనుల పక్షంగా మాట్లాడరు. ఇక బలహీనులు అంటే ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరారు అని లెక్కలో నుంచి తీసివేసిన వారిగా భావిస్తారు గనుక వారికి ఆదరణ ఎవరు ఆదరించరు, తోడుగా ఉండరు. అలాంటి పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తర్వాత నీ జీవితం కూడా, బలవంతుల జీవితం కూడా ఒక రోజున వృద్ధులవుతారు కదా. వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుంది. అదే వాళ్ళకు కూడా తిరిగి వస్తుంది. అంతకంటే అధ్వానంగా వారి జీవితంలో ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా బాధ పెట్టేవారు బలవంతులైతే ఆ బాధ పెట్టేవారి వాళ్ళ నుండి విడుదల పొందలేక, ఆదరణ లేక, అండలేక ఎంతో బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అయ్యా, కన్నీళ్లు కారుస్తూ ఉంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే బాధింపబడే వారు ఆదరించే దిక్కులేక కన్నీళ్లు గారుస్తున్నారు. అందులో ఇక్కడ మనకి గుహ లోపల దాక్కుని ఉన్న దావీదు, ఆయన అనుచరులు గుహ లోపల ఉన్నారు. గుహ బయట సైన్యము, అలా రాజుగారు సౌలు రాజు దావీదును తరుముతూ వచ్చాడు, భయంకరంగా తరుముతూ వచ్చాడు. వీరు గుహ లోపల ఉన్నారు, దావీదు అతని అనుచరుడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురయ్యింది అంటే బాధింపబడేవారు వాళ్ళకి దిక్కులేక కన్నీళ్లు గారుస్తున్నారు. అలా దావీదు అతని అనుచరులు గుహ లోపల ఉండిపోయారు. గుహ బయట సైన్యం ఉంది, సౌలు రాజు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి
ఎంత దీనాతి దీనంగా ఉంది అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, వాళ్ళని ఆదరించేవారు దిక్కులేక, ఆదరించే దిక్కులేక, తప్పించుకునే అవకాశం లేక వాళ్ళు కన్నీళ్లు విడిచే పరిస్థితి వచ్చింది. దావీదు కన్నీళ్లు కారుస్తున్నాడు, అతనితో ఉన్నవారు కన్నీళ్లు కారుస్తున్నారు, ఆదరించేవారు లేకపోయారు. ఎందుకో తెలుసా? ఎవరు ఆదరిస్తారు? ఆ బాధించేవారే బలవంతులు. రాజుగారు బలవంతుడు, రాజుగారి సైన్యము బలమైందిగా ఉంది. ఇక్కడ దావీదు అనుచరుల కంటే ఇక ఆదరించేవారు లేక వాళ్ళు కన్నీళ్లు గార్చే స్థితికి వచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అలాంటి వారికి, బాధింపబడే వారికి ఆదరించే దిక్కులేక కన్నీళ్లు విడుచుతున్నారే, మరి బాధింపబడే వారికి ఆదరణ లేదంటండి. ఆదరించే వాళ్ళే ఒక్కరు కూడా కనబడడం లేదు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, దిక్కులేని వారికి దేవుడే దిక్కని. ఇక మాకు దిక్కు ఆయనే, మమ్మల్ని ఆదరించేవాడు ఆయనే అని ఇక ఆయనకే మర్ర పెట్టడానికి సిద్ధపడ్డాడు దావీదు, అతని అనుచరులు. దావీదు అతని అనుచరులు ఇక మమ్మల్ని ఈ బాధింపబడుతున్న మా జీవితంలో మమ్మల్ని బాధ పెట్టేవారు బలవంతులు గనుక ప్రభువా, మమ్మల్ని కాపాడేవాడు నీవే, మాకు ఆదరణ ఇచ్చేవాడు నీవే, మాకు ఆదరించే దిక్కు నీవే అని వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ ఆదరణకర్త కొరకు కన్నీళ్లు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అదే 18వ కీర్తన 6వ వచనంలో చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను. ఆదరించేవారు ఎవరు లేక వాళ్ళు కన్నీళ్లు, దిక్కు లేక కన్నీళ్లు కారుస్తున్నారే, అలాంటి వారికి ఆదరణకర్త దేవుడే, ఆ మహాదేవుడు. వారు మర్ర పెడితే ఆ బాధను అనుభవిస్తున్న వారు, బాధింపబడుతున్న వారు దేవునికి మర్ర పెడితే ఆయన ఆదరణకర్తగా వారి పక్షంగా ఉండి, వారికి దిక్కుగా ఉండి ఆయన వారిని ఆదరిస్తాడండి, ఆదుకుంటాడు. ఆ సమయములో వారికి ఆదరణ కలగ చేస్తాడు దేవుడు. ఎంత కష్ట సమయములోనైనా, ఎంత శోధన సమయములోనైనా, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనా, అలాంటి సమయములో బాధపడుతూ ఉన్న వారిని, బాధింపబడుతూ ఉన్న వారిని ఆదరించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఆదరించేవారు దేవుడేనండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు మొర్ర పెడుతున్నాడు దేవునికి. ఆయన మొర్ర దేవుడు అంగీకరించాడు, ఆలకించాడండి. ఆ మొర్ర దేవుని సన్నిధికి చేరింది. ఆయన చెవులలో జొచ్చగానే దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా సహాయం చేశాడు. లోపల ఉన్న వారికి ఏ కీడు కలగకుండానే ఆశ్చర్య రీతిగా దేవుడు ఆ రాజుగారి సైన్యము అక్కడ నుండి వెళ్ళిపోయేలా చేశాడు దేవుడు. ఆశ్చర్యమైన కార్యం జరిగింది.
అద్భుతమైన కార్యం జరిగింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఆ దేవుడు దావీదు మర్రను విని సహాయం చేశాడండి, ఆదరించాడండి. నేను ఉన్నాను దిక్కు అని ఆయనే దిక్కుగా ఉన్నాడు దేవుడు. సోదరుడా సోదరి, నీవే కష్ట సమయంలో ఉన్నా సరే, ఎంతగా నీవు బాధింపబడుతున్నావో శోధనల చేత, వ్యాధుల చేత, బాధల చేత, ఆ సమయంలో నిన్ను ఆదరించేవాడు దేవుడు తప్ప ఇంకెవ్వరు ఆదరించలేరు. అలాంటి దేవుడు నీకున్నాడని గొప్ప విశ్వాసంతో దావీదు వలె నీవు దేవునికి మొర్ర పెడితే దేవుడు నీ మొర్ర ఆలకించి నిన్ను విడిపిస్తాడు, ఆదుకుంటాడు. ఆదరణకర్త నీకు ఆశ్రయంగా ఉంటాడు. ప్రేమనద్దామని బిడ్డారా, మరి నీవు సౌలు రాజు చేతిలో నుండి మనం తప్పించుకోలేమని ఆ దావీదు అనుచరులు దిక్కులేక, ఆదరించే దిక్కులేక కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. ఈ బిడ్డల మర్ర దేవుడు ఆలకించాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకు మర్ర పెడితే ఆయన వారి మర్ర ఆలకిస్తాడండి, ఆలకిస్తాడు. అద్భుతమైన కార్యం చేస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఆయన చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుహ లోపల ఉండి ప్రార్థన చేసిన కష్ట సమయంలోను బాధింపబడి వారి నుండి తప్పించబడ్డానికి, విడిపించే దేవునికి వారు మొర్ర పెట్టాడు దావీదు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సౌలు రాజు చేతిలో నుండి విడిపించాడు. సౌలు రాజు చేతిలో నుంచి విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సౌలు రాజు చేతిలో నుండి తప్పించబడ్డాడు దావీదు. అవును, నీవు కూడా తప్పించబడతావు. దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, నీవు బాధింపబడుతూ ఉంటే ఆ బాధల్లో నుంచి నిన్ను తప్పించే నాథుడు దేవుడు యేసయ్య. ఆయనే నిన్ను తప్పిస్తాడు. నీకు ఆదరణ లేకపోయినా సరే ఆయనే ఆదరణగా ఉండి, నీకు అండగా ఉండి నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఎదుగో సౌలు రాజు చేతిలో నుంచి దావీదును దేవుడు తప్పించాడు. అవును, ప్రేమనద్దామని బిడ్డలారా, నీవు బాధింపబడుతున్నప్పుడు నిన్ను బాధించేవారు ఎలాంటి వారు అంటే బలవంతులు అని చెప్పబడుతుంది. బలవంతులు నిన్ను బాధ పెడుతుంటే బలహీనంగా ఉన్నా నీవు ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. అందుకే ఆదరించేవారు లేక కన్నీళ్లు గాడ్చారు అన్నాడు. కనుక వారు బాధ పెట్టేవారు బలవంతులు. ఎందుకు? వాళ్ళకేది బాధ పెట్టడం వాళ్ళకి సంతోషంగా ఉంది, కానీ బాధపడే వారికి ఎంత దుఃఖంగా ఉందో చూసారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు, పాపము, లోకాశలు బలమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాని చేతిలో నుండి తప్పించేవాడు దేవుడు తప్ప మరి ఎవరు లేరు. ఏ మానవుడు తప్పించలేరు. ఇక ఆదరణకర్త ఆయనే నిన్ను తప్పించేవాడు, ఆయనే నిన్ను విడిపించేవాడు. బలవంతుల చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి, అలాగే ప్రేమన దేవుని బిడ్డలారా పాపము నుండి, దుష్టత్వము నుంచి దేవుడే లోకము నుంచి, లోకాశల నుండి విడిపించేవాడు దేవుడేనండి. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే నీవు అలాంటి కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితులలో నిన్ను బాధ పెట్టేవారు ఎక్కువైపోయినప్పుడు, నీకంటే బలవంతులైన వారు నిన్ను బాధ పెడుతున్నప్పుడు
ఆదరించే దిక్కు లేక ఉన్న నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. నీకు దిక్కుగా దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక ఎలా ప్రార్థన చేయాలంట? 142వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, బహు వినయముగా ఆయన సన్నిధిని మొర్ర పెట్టుచున్నానంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా మొర్ర పెట్టాలంటే బహు వినయంగా మనల్ని మనం తగ్గించుకొని, మనము తగ్గించుకొని బహు వినయంగా మొర్ర పెట్టాలంటండి. మరి ఎలా మొర్ర పెడుతున్నావు? కోపంతో, బాధతో, ద్వేషంతో, అసూయతో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? మొర్ర పెడుతున్నావా? లేకపోతే తగ్గించుకొని, అయ్యో నాకెందుకు ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు ఎందుకు వచ్చాయి నా జీవితానికి అని బాధపడుతూ నీవు చింతపడుతూ ఉన్నావేమో. కానీ నీవు తగ్గించుకోవాలి. బహు వినయముగా ఆయన సన్నిధిని మొర్ర పెట్టాలి. దావీదు అలా మొర్ర పెట్టాడు. అందుకే దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతన్ని బాధించే వారి చేతిలో నుంచి విడిపించాడు. విస్తరించి ఉన్నారంట బాధించేవారు. అవును, నీ జీవితంలో లోకము, లోకాశలు, శరీర కార్యాలు, సాతానుడు నిన్ను బాధిస్తూనే ఉంటాడు. ఎప్పుడు బాధిస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ నిన్ను బాధ పెడుతూనే ఉంటాడు. సాతానుడు నీకంటే బలవంతుడు. వాడు నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు చేయాల్సింది ఒకటి, బహు వినయంగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకో. నీకు ఆదరణ ఆయనే, నీకు అండ ఆయనే. బలవంతులైన సాతానుడు, పాపము, లోకము చేతిలో నుంచి విడిపించగలిగిన గొప్ప బలవంతుడు ఆయన మాత్రమే. యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మరి నీ జీవితంలో బహు వినయంగా మొర్ర పెడితే నీవు విడుదల పొందుతావు. సాతాను చేతిలో నుంచి విడిపించబడతావు. సౌలు రాజు చేతిలో నుంచి తప్పించబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా నీవు కూడా సాతాను చేతిలో నుంచి నీవు తప్పించబడ్డం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడే నిన్ను ఆదరించి ఆయనే నిన్ను తప్పిస్తాడు. ఆయన వలనే నీవు తప్పించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నాకు దిక్కు లేదని అనుకుంటున్నావేమో, ఆయనే దిక్కు, ఆయనే నీకు అండగా, ఆయనే నీకు ఆశ్రయంగా ఉండి నిన్ను విడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! సౌలు రాజు చేతిలో నుంచి తప్పించిన దేవుడు, దావీదుని తప్పించిన దేవుడు నిన్ను కూడా సాతాను చేతిలో నుంచి తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? సాతానుడు కూడా భయంకరంగా శోధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు. వాడు ఎల్లప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాడు. అట్టి శత్రువు చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇక్కడ 3వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. అవును, నిన్ను శోధించి బాధించేవారు అనేకులు ఉన్నారండి. అయితే నిన్ను బాధించేవారు విస్తరించి ఉండొచ్చు. అయినా నీవేమి భయపడవద్దు. ప్రభువు నీ పక్షంగా ఉండి నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. సాతాను చేతిలో నుంచి నేను విడిపిస్తాడు. ఇక్కడ దావీదుకి శత్రువులు లేదా బాధించేవారు అనేక మంది విస్తరించారంట. దావీదును బాధ పెట్టేవారు అనేక మందిగా విస్తరించి ఉన్నారండి.
అందులో అబ్షాలోమును కూడా మనం చెప్పుకోవచ్చు. అబ్షాలోమును కూడా చెప్పుకోవచ్చు. అబ్షాలోము తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి మాటను వినకుండా ఆ తండ్రిని బాధ పెట్టడానికి, తండ్రిని బాధించడానికి సిద్ధపడ్డాడు అబ్షాలోము అనే దావీదు కుమారుడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ బాధ పెట్టేవాడు చేతిలో పడకుండా మనం తప్పించుకుని వెళ్ళిపోదాం అని దావీదు తన ప్రజలతో, తనను అనుసరించే వారితో, తను వెంబడించే వారితో చెప్తూ ఉన్నాడు ప్రేమను దేవుని బిడ్డలారా. కనుక అబ్షాలోము జీవితం ఎంత భయంకరమైందిగా ఉంది అంటే, తండ్రిని బాధించి, తండ్రిని నాశనం చేసి, తండ్రిని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక గొప్ప భయంకరమైన, వేదనకరమైన, దుఃఖకరమైన క్రియ అతని లోపల క్రియారూపంగా మారిపోయింది. అందుచేత తండ్రినని లెక్కించకుండా, తండ్రి మీద జాలి కూడా పడకుండా తండ్రిని చంపడానికి సిద్ధపడిన అబ్షాలోము తండ్రికి విరోధంగా మాట్లాడమే కాదు, తండ్రిని చంపడానికి చూసిన వాడు అబ్షాలోము. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఇక ఎవ్వరు కూడా ఆదుకునేవారు లేరండి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 102వ కీర్తన 17వ వచనంలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని గుర్తించాడండి. దావీదు భక్తుడు ఏం గుర్తించాడంటే, దిక్కులేని లేని దరిద్రుల ప్రార్థనను దేవుడు నిరాకరించాడు, ఆయన త్రోసివేయడు. అలాంటి దరిద్రుల ప్రార్థనను దేవుడు వాళ్ళ ప్రార్థన వైపు తిరిగి వాళ్ళకి సహాయము చేస్తాడు. అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా, అద్భుత రీతిగా దేవుడే దావీదుకి, అతని అనుసరులకి సహాయం చేశాడు. అందుకే ప్రసంగి 6వ అధ్యాయం 10వ వచనంలో, తనకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడలేరు. ఎవరు వ్యాజ్యమాడలేరు అంటే, తనకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడరు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, మీకంటే వారు బలవంతులుగా ఉంటే అలాంటి వారు చూడండి, ప్రేమను దేవుని బిడ్డలారా, వాళ్ళతో వ్యాజ్యమాడలేం, వాళ్ళతో వ్యాజ్యమాడలేరు. కలహమాడొద్దు, ప్రభు తట్టు తిరగండి, ప్రభువుకి అప్పగించుకోండి, ప్రభు సహాయాన్ని పొందండి. మిమ్మల్ని ఆదరించి ఆదుకొని కాపాడే దేవుని తట్టు తిరగండి. ఆయన తప్పకుండా మీ ప్రార్థనను వైపు ఆయన తిరిగి ఉంటాడు. ఆయన మీ ప్రార్థన వైపు తిరిగి ఉంటాడు. ఆయన మీకు సహాయము చేస్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడలేరు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, మీకంటే బలవంతులైన వారితో మీరు వ్యాజ్యమాడ జాలరు గనుక జాగ్రత్త పడి ఆ బలవంతుడైన దేవుని చేతిలోనికి రండి. ఇక మాకు దిక్కు నీవే ప్రభువా, మాకు అండ లేదు, మమ్మల్ని ఆదరించేవారు లేరు, ఎవరు మా మాట మాట్లాడేవారు లేరు, మా పక్షంగా ఎవరు నిలబడడం లేదు, న్యాయం మాకు దొరకడం లేదు, నువ్వే మాకు దిక్కు,
నీవే మాకు అండ, మాకు సహాయం చేయమని ఆయన తట్టు తిరిగితే దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. సాతాను ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడ దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా, అతన్ని మింగివేయొచ్చు, లేదా నాశనం చేయొచ్చు, వాడు చేయొచ్చు అని సాతానుడు వెదకుచు తిరుగుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అతను అక్కడ ఏమనుందంటే, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మిరింగుదనా అని వెదుకొచ్చు తిరుగుచూ ఉన్నాడు. అట్టి సాతాను చేతిలో నుండి నీవు తప్పించబడాలి అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు వినయంగా దేవుని సన్నిధిలో మీ బాధలన్నీ చెప్పుకోండి. మీ బాధలన్నీ యేసయ్యకి చెప్పండి. ఆయన మీ బాధలన్నీ తీర్చి మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. ఆదరణకర్తగా మీ పక్షముగా ఉంటాడు. ఇక ఆయనే మీకు ఆదరణకర్తగా ఉంటే ఇక మీకు భయమే లేదు, అధైర్యపడవలసిన పని లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను నిన్ను వెతుకుతూ ఏమైనా నిన్ను పట్టి నాశనం చేయాలని వెతుకుతూ ఉంటే దేవుడు దానిని చేతికి నిన్ను అప్పగించాడు. దాని చేతికి నిన్ను అప్పగించాడు. ఆయన దాన్ని దూరపరుస్తాడు. దాని చేతికి నిన్ను అప్పగించాడు. నిన్ను కాపాడేవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు రాజు అంట అనుదినము అతనిని వెదకినను. సౌలు రాజు దావీదును అనుదినము వెదకినను. దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. చూడండి, సౌలు అనే రాజు దావీదుని వెతుకుతూ తిరుగుతున్నాడు, అరణ్యాల్లోనూ గ్రామాల్లోనూ. సౌలు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు చేతికి దేవుడు దావీదుని అప్పగించలేదు. నిన్ను కూడా అప్పగించాడు. సాతాను చేతిలోనికి వెళ్లకుండా తప్పిస్తాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె వెతుకుతూ తిరుగుతుంది. దాని చేతిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆదరణకర్త అయిన దేవుడు ఆదుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనది అయినందువలన ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు నీ ప్రాణమును ఆయన దృష్టికి ఘనమైందిగా ఎంచి, నీ ప్రాణాన్ని ఘనమైందిగా ఎంచి ఆయన నీ ప్రాణమును కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధలన్నిటిలో నుండి నిన్ను రక్షించేవాడు ఆయనే. ఆ రక్షణకర్తే నిన్ను తప్పించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సౌలు అతనిని అనుదినము అతనిని వెతికినాను. సాతాను నిన్ను వెతుకుతూనే ఉందా సింహం వలె?
ఏ జంతువు దొరుకుతుందా, ఎవరు దొరుకుతారని అది కూడా వెతుకుతూ తిరుగుతుంది. దాని చేతిలో పడకుండా నిన్ను తప్పించేవాడు దేవుడు తప్ప మరి ఎవరు విడిపించలేరు. అందుకే రక్షించే దేవుడు ఆయనే, నిన్ను విడిపించే దేవుడు ఆయనే. ఆ బలవంతుని చేతిలోనికి ఈ రాత్రి ఈ ఆరాధనలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితములో ఆ మహాదేవుని చేతిలోనికి వస్తారా, లేకపోతే ఆ అపవాది చేతిలో నుంచి విడిపించబడలేమని నిరాశతో నిస్పృహలతో జీవితాన్ని వృధాగా గడుపుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వేదకినా సరే దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నిన్ను కాపాడేవాడు ఆయనే. అందుకే నీ ప్రాణం దేవుని దృష్టికి విలువైందిగా ఉండాలి, దేవుని దృష్టికి ఇష్టమైందిగా ఉండాలి. నీ ప్రాణం నీవు దేవుని దృష్టికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడు అంట నీ ప్రాణమును తన దృష్టికి ఘనమైందిగా ఎంచి నీవు పొందుచున్న బాధలన్నిటిలో నుండి, నిన్ను బాధపరిచే వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అవును ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే దేవుడు అన్నాడు, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాడు, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేం, మనం పారిపోదాము, రండి కాపాడుకుందాం మన ప్రాణాలని అంటున్నాడు దావీదు అనే రాజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? వాడి చేతిలో నుండి మనం తప్పించుకోవాలంటే త్వరగా వెళ్ళిపోదాము రండి. ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? దుష్టుడు చేతిలో నుండి మనం తప్పించబడాలి అంటే త్వరగా వాడి చేతిలో నుండి బయటపడాలి. త్వరగా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళదాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహాదేవుని చిత్త ప్రకారం చేయడానికి ఆయన యొద్దకు మనం తిరిగి వెళ్ళాలి. త్వరగా వెళ్ళిపోవాలి, ఆలస్యం చేయొద్దు. ప్రభుని నమ్ముకోవడానికి ఆలస్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. త్వరగా వెళ్ళిపోదాం. ప్రేమను దేవుని బిడ్డలారా, ఏం వదిలిపెట్టి వ్యర్థమైన కార్యాలని, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి, ఆయన దగ్గరకు మనం వెళదాం. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా ఆయన ఏం చేస్తున్నాడండి? పాదరక్షలు కూడా లేకుండా కాలినడకను వెళ్ళిపోతున్నాడు, కాలినడకను వెళుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్షాలోము యొక్క తిరుగుబాటుకు తట్టుకోలేక నా ప్రియమైన దేవుని బిడ్డలారా త్వరగా వెళ్ళిపోదాం అంటున్నాడు. అవునవును, ఇంకా రక్షించబడకపోతే త్వరగా రక్షించబడు సోదరి సోదరుడా. ఆలస్యం చేయకు, ఆయన సన్నిధికి త్వరగా 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 లేచి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి. నువ్వే పాపంలో ఉన్నావు, ఏ మోసంలో ఉన్నావు, ఏ దుష్టత్వంలో ఉన్నావు, దాన్ని విడిచిపెట్టి త్వరగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. అబ్షాలోము తండ్రి మాటకు లోబడిన వానిగా తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు. తిరుగుబాటు చాలా భయంకరంగా తిరుగుబాటు చేస్తున్నాడు అబ్షాలోము తండ్రికి విరోధంగా.
అలా ప్రేమనొద్దామని బిడ్డలారా, అబ్షాలోము దావీదుకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నాడు. మరి నీవు పరమ తండ్రికి విరోధంగా తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నావా? దేవునికి ఇష్టం కాని పనులు చేస్తూ ఉన్నావా? వ్యర్థమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకోండి. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి అంటున్నాడు ప్రభు. అందుచేత ఏదో ఒక రోజున దేవుడు నిన్ను తప్పించేవాడు ఆయనే. నీవు త్వరగా వెళ్ళిపోతే నిన్ను తప్పిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నీవే పాపంలో ఉన్నావు, ఏ చెడ్డ కార్యాల్లో ఉన్నావు, ఏ దుష్ట పనుల్లో ఉన్నావు, వాటి నుండి త్వరగా వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. వాటి నుంచి వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళిపోవాలి. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, తిరుగుబాటు చేసేవారంట కీడు చేయడానికేనంటండి. సాతాను కూడా నీకు కీడు చేయడానికి నిన్ను వెతుకుతున్నాడు తప్ప నిన్ను ప్రేమించి నిన్ను కాపాడడానికి కాదు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, తిరుగుబాటు తండ్రికి విరోధంగా చేస్తున్నాడు అబ్షాలోము. నీవు ఆత్మీయ తండ్రికి దేవునికి విరోధంగా జీవించొద్దు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే బాధించువాడు, అయ్యా నిన్ను బాధ పెట్టి వారిని దృష్టించేవాడు సృష్టికర్త. ఆ సృష్టికర్త ఏమంటున్నాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలను కనికరించువాడు ఆయన నామ ఘనతను కోరుకుంటాడు, ఘనపరుస్తాడు. కనుక దరిద్రులకు కలిగిన శ్రమలు వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయంగా ఉంటానన్నాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆ సృష్టికర్తకు లోబడే బిడ్డగా జీవించు. ఆయన నిందించొద్దు, ఆయనకు విరోధంగా మాట్లాడొద్దు. ఆయనకు లోబడి ఆయన బిడ్డగా జీవించు. ఆయనే నీ శరణ్యము, ఆయనే నీ అండ, ఆయనే నీ ఆదరణ. ఆయన వల్లనే నీవు ఇలా ఉన్నావు. నిత్య జీవము కొరకు సిద్ధపడండి. దేవుడు మరి నిజంగా ప్రేమనొద్దామని బిడ్డలారా, అబ్షాలోము వలె తిరుగుబాటు చేయొద్దు. తండ్రికి లోబడండి, తండ్రికి విధేయత చూపండి. మిమ్మల్ని బాధించేవారు బలవంతులైనా పర్వాలేదు. యేసయ్య వాటన్నిటికంటే, సాతాను కంటే, పాపము కంటే గొప్ప బలవంతుడు గనుక వాటన్నిటినీ నీలో నుండి బయటకు పంపించేవాడు ఆయనే. ఆయనకు లోబడి ఆయన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. తిరుగుబాటు చేయవద్దు. ప్రేమనొద్దామని బిడ్డలారా, నేను బాధించేవారు నీకంటే బలవంతులు గనుక నీవు ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుచుచు ఆయనకి విషయములో కన్నీళ్లు విడుస్తూ ఉండాలి. అలా నీవు ఉంటే బలవంతుడైన దేవుడు శత్రువు చేతిలో నుంచి నిన్ను తప్పిస్తాడు. సృష్టికర్త నిన్ను ఆదరిస్తాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని వాక్యంలో చెప్తున్నాడు, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తని నిందించేవాడు అంటండి. కనుక నీవు దేవునికి సంతోషం కలిగించే బిడ్డగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించాలి తప్ప ఆయన దుఃఖ పెట్టే బిడ్డగా జీవించవద్దు. దేవునికి లోబడి ఆయన బిడ్డగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి.
స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన. పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమను బట్టి నాయన మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్య ప్రకారం బిడ్డలు జీవించినట్లుగా సాయం చేయండి. మీరు మాట్లాడే దేవుడు, కనబడే దేవుడవు, సహాయం చేయండి. అనేక ఆత్మలు రక్షించి మీ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతమైన దేవుడు నాయన, మీ కరుణామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాలకి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మీరు అద్భుతమైన కార్యాలు చేసి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.